ఇది మాత్రం ఈ కథకి ప్రారంభం కాదు. ఇదెక్కడ మొదలైందో తెలియాలంటే కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి. రంగయ్య అయ్యా, మైజూ నాయక్ అయ్యా, రౌతు నాయక్ అయ్యా, సింగయ్య, అయ్యా, రేపటి నుంచి మీ పిల్లల్ని పనిలోకి కాకుండా బళ్ళోకి పంపండి. పనిలోకి వెళ్తే డబ్బులు ఇస్తారు, బళ్ళలోకి వెళ్తే డబ్బులు అడుగుతారు. మమ్మల్ని వదిలేయండి అయ్యా. ఈ 20 మంది పిల్లలు రోజు బడికొస్తే ఆ డబ్బులు నేనే ఇస్తా. నా మాట వినండి. పంట పండింది. ఈ దంతాలకి మామూలు రేట్ పలకదురా. అవునా మామా, ఈరోజు దంతాతోనే ఇంటికి వెళ్ళాలి. ఎవర్రా అది? గుర్తుందా నీకు? సమయానికి వచ్చావు. ఏ ఊరు బాబు మీది? పక్కనే ఉన్న లింగయ్యగూడెం సార్. ఓ అలాగా. పేరు? అసలు పేరు ఎవరికి తెలియదయ్యా, మేమంతా చిన్నయ్య అని పిలుస్తాం. అమ్మా నాన్న? అమ్మ పురుట్లోనే పోయింది. ఆ నాన్న చెంచరామయ్య అడవిలో మూలికా వైద్యం చేసేవాడు. పాప ఈ మధ్య ఆయన కూడా పోయాడయ్యా. ఊర్లో అందరి పనులు చేస్తా వాళ్ళు పెట్టే 4 మెతుకులు తిని బతుకుతున్నాడయ్యా. గార్డియన్ గా నా పేరు రాసుకోండి. ఇక నుంచి ఈ అబ్బాయి బాధ్యత నాది. అలాగే సార్. అందరు లైన్లో రండి. థ్యాంక్ యూ అమ్మా. తప్పు చేశాడు కాబట్టే కొట్టాను సార్. ఏం చేశాడు?
ఏంటే రోజు బియ్యం ఎక్కువ వేసుకుంటా పోతున్నావు? డబ్బులు ఏమన్నా నీ బాబుగాడు ఎత్తాడా? అలాగంటారేంటండి? ఎదిగే పిల్లలు కదా, ఆకలి అంటున్నారని ఏదో చెప్తున్నా. కొద్దిగా- సంపేస్తా. చిన్నయ్య, వద్దు నాన్న. ఏంటే ఈ బచ్చాగండి వేసుకుంటే భయపడతాను అనుకున్నావా? ఎవరో కొడతావా? ఏంటి కొడతావా? సరైన నాయకుడు ఉంటేనే కింద వాళ్ళు సరిగ్గా పనిచేస్తారని మొన్న ఓ పుస్తకంలో చదివాను సార్. అదే విషయం ఇతనికి చెప్తే నా మీద కూడా చేసుకున్నాడు. ఆ అబద్ధం చెప్పు. ఆత్మరక్షణ ప్రాథమిక హక్కు అని రాజ్యాంగం చెప్పింది. అధర్మం మీద యుద్ధం చేయమని భగవద్గీత చెప్పింది. అన్యాయాన్ని ఎదుర్కోమని అంతరాత్మ చెప్పింది. అందుకే కొట్టాను సార్. ఆత్మరక్షణ, అంతరాత్మ చిన్న పిల్లలు మాట్లాడే భాష కాదు. అంటే పుస్తకాలు బాగా చదువుతున్నావు అన్నమాట. సరే, అదేంటి సార్ ఇంత జరిగిన యాక్షన్ తీసుకోరా? ఖచ్చితంగా తీసుకుంటాను నీ మీద. వీడు చిన్నప్పుడే ఫైటింగ్ చేసేస్తున్నాడంటే పెద్ద అయ్యాక పెద్ద పెద్దలతో పెట్టేసుకుంటాడు కన్ఫర్మ్. నాయకుడు ఎలా ఉండాలో చెప్పావు. మరి నీకు నచ్చిన నాయకుడు ఎవరు? భగత్ సింగ్ ఆవేశం అంటే ఇష్టం సార్. మరి గాంధీజీ సహనం గురించి చదవలేదా? గాంధీ గారంటే గౌరవం సార్. భగత్ సింగ్ అంటే ప్రాణం సార్. ఆ భగత్ సింగ్ ఆవేశమే నీలో ఎదుగుతుంది. ఇంకా నిన్ను చిన్నయ్య అని పిలవడం బాలేదు. సో ఇప్పటి నుంచి నీ పేరు భగత్ సింగ్. థ్యాంక్ యూ సార్. సార్, మా నాన్న వైద్యం చేసే రోజుల్లో ఆయన అందరూ ఉస్తాద్ అని పిలిచేవారు కాబట్టి. అయితే ఇక నుంచి నీ పేరు ఉస్తాద్ భగత్ సింగ్. ఉస్తాదా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఫుల్ హ్యాపీ సార్. ఇలా గొడవలు పడుతుంటే ఈడేం చదువుతాడు, ఈడికేం మార్కులు వస్తాయి సార్? ఆ కుర్రాడు మార్కులు తీసుకొచ్చే కుర్రాడు కాదు, మార్పులు తీసుకొచ్చే కుర్రాడు. కాబట్టి అది మీ అందరికీ. మాస్టారు, 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 ఏమైందిరా? మీకు మీకు ఉత్తమ ఉపాధ్యాయుడిగా స్టేట్ అవార్డు వచ్చింది మాస్టారు. సీఎం గారు మన గూడానికి వచ్చేస్తున్నారు. వచ్చేస్తున్నారు. సీఎం గారు మన గూడానికి వచ్చేస్తున్నారు. కూర్చోండి మాస్టారు. అయ్యో పర్లేదు సార్. కూర్చోండి. ముఖ్యమంత్రి గారు మీరు, మీ పక్కన నేను. గురుదేవో మహేశ్వర అన్నారు కానీ ముఖ్యమంత్రిని ఎవరో మహేశ్వర అనలేదు కదా. కూర్చోండి. సార్, ఒక చిన్న అవార్డు కోసం మీరింత దూరం రావడం. నేను ఇక్కడికి అవార్డు ఇవ్వడం కోసం రాలేదు మాస్టారు. మిమ్మల్ని పార్టీలోకి ఆహ్వానించడం కోసం వచ్చాను. పార్టీలోక రాజకీయాల్లోకి వెళ్ళడం అంటే మీలాంటి అనుభవం ఉన్న వ్యక్తులుండగా నేను. అనుభవం పెరిగే కొద్దీ ఆయుష్ తగ్గిపోతుంది మాస్టారు. మీలాంటి నిస్వార్థపరుల సేవలు ఒక ఊరికో ఒక బడికో పరిమితం కాకూడదు. బలవంతం ఏమి లేదు మాస్టారు. మీరు బాగా ఆలోచించుకొని ఒక మంచి నిర్ణయం తీసుకోండి. సార్, అలాగే. ఏమైంది భగత్? మీరు కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోతారని అనుకోలేదు. నేనే కాదు, నువ్వు అన్ని వదిలేసి రావాల్సి ఉంటుంది. నేను పిలిచినప్పుడు వస్తానని నాకు మాటివ్వు.